సినీ కళా పోషకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా, డిఆర్ఓ వెంకట్రావు తదితర జిల్లా స్థాయి అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు సినీ రాజకీయ ప్రస్థానంలోని విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీని జేసీ అధికారులతో కలిసి తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన రామారావు విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం తనకు ఇష్టమైన నటన వైపు అడుగులు వేశారని అన్నారు. అనతి కాలంలోనే చలనచిత్ర రంగంలో ప్రవేశించి తన నట నైపుణ్యంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా పేరు సంపాదించారని కొనియాడారు. అదేవిధంగా 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి సంవత్సరం కాకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచి చరిత్ర సృష్టించారని అన్నారు. సినీ కళా పోషకుడిగా చలనచిత్ర రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అమూల్యమైన సేవలు అందించారని, ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గదుల సాయిబాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి కాలానికి ఆయన ఒక విధంగా రాజ్యాన్ని ఏదైనా చెప్పచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను విప్లవంగా వచ్చారు. మన రాష్ట్ర రాజకీయ ప్రస్థానాన్ని నిర్దేశించినటువంటి, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ సంయుక్త కలెక్టర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సాయిబాబా గారికి, అదేవిధంగా వివిధ విభాగాల నుంచి వచ్చినటువంటి విభాగాధిపతులకు, అదేవిధంగా కలెక్టరేట్ సిబ్బందికి, ఇతర వాళ్ళకి కూడా, ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నా యొక్క నమస్కారం. మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అనేది ఆయన మన జీవితంలో ఒక భాగంగా అయినటువంటి ఒక సన్నివేశం. అదే ఆయన రాజకీయాల్లో ఎన్నో పెను మార్పులు చేయడంతో పాటు, ముఖ్యంగా రెవెన్యూలో అప్పట్లో మండలాలని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు, అలాగే మనకు ఉన్నటువంటి ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి రూపాయల బియ్యం అనేది, అలాగే ఎన్నో మన వెల్ఫేర్ స్కీమ్స్ అది కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి వారు హాజరయ్యారు. వారి గురించి మాట్లాడితే హీ వాజ్ మల్టీ టాలెంటెడ్ అండ్ మిషనరీ లీడర్ లాగా ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ అ సింగిల్ ఫీల్డ్ వాళ్ళు పని చేశారు. ఫస్ట్ వాళ్ళు హీ స్టార్టెడ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత కూడా సిన్స్ ఆన్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళు బస్ అది యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత, యాక్టింగ్ కెరియర్ కూడా మన సిన్స్ ఐఎమ్ నాట్ ఇండియన్ నేను క్లియర్గా చెప్తాము. దెన్ ఫర్ అస్ ఆల్సో లార్డ్ రామ, లార్డ్ కృష్ణకి అది మనకు అదే ఇఫ్ వి లుక్ ఇన్ టు ద ఇమేజ్, హిస్ ఇమేజ్ వాజ్ అదర్ నేషనల్ ఐకాన్ లాగా ఉన్నారు. ఇట్స్ నాట్ వాళ్ళ తెలుగు సినిమా లిమిటెడ్ కాదు, హీ వాజ్ అ నేషనల్ ఐకాన్. అన్ని ప్లేసెస్ లో హిస్ యాక్టింగ్ గురించి మనకి అందరికీ తెలుసు. ఆ తర్వాత వన్స్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్, ఆ తర్వాత కూడా మనకి హీ వర్క్ ఫర్ ద మార్జినలైజ్ సెక్షన్, పూర్ సెక్షన్స్. ఆ తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏమేమి యాక్షన్ తీసుకున్నారు అది కూడా చాలా గొప్ప విషయం. సో దట్ ఇది ఎలా మాస్ కి మాట్లాడిన తర్వాత, పబ్లిక్ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ లెవెల్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అది మనకు తెలుస్తుంది. సో దట్ లెవెల్ ఆఫ్ కంపాషన్ వాళ్ళకి ఉన్నాయి. సో మన సైడ్ నుంచి మనం చూసాము దట్ హౌ హీ రోజ్ ఫ్రమ్ ద ఇంత హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత హీ రోజ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఆ తర్వాత కూడా వాళ్ళు కొత్త
స్కీమ్ తీసుకువచ్చారు. ఆ టైం పే గివింగ్ రేషన్ అయితే రైస్ at 2 rupees per kg, that was a very far sighted. సో ఇప్పుడు మనము now it become a habitual thing, కానీ స్టార్టింగ్ చేసే టైంలో థింకింగ్ అబౌట్ సచ్ ఎ స్కీమ్, ఇట్ వాజ్ అ వెరీ మేజర్ అచీవ్మెంట్ ఫ్రమ్ దిస్ సైడ్. ఆ తర్వాత పూర్ గురించి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ పెన్షన్ ఆల్సో మనము నా ప్రతి మంత్ మనము పెన్షన్ ఇస్తాము రకరకాలకి, కానీ ఆ టైం పే ఇందిరాగాంధీ సైడ్ నుంచి అదే సెంట్రల్ గవర్నమెంట్ में స్టార్ట్ చేసిన తర్వాత పెన్షన్ స్కీమ్ దట్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. హీ స్టార్టెడ్ దట్ ఇనిషియేటివ్ దట్ ఓల్డ్ పీపుల్ కి, ఆ తర్వాత వీడియో పెన్షన్స్ లాగా గ్రౌండ్ లెవెల్ లో స్టేట్ లెవెల్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి, దట్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు. సినీ మరియు రాజకీయ రంగాలలో ధృవతారగా తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు చాటిన మహనీయుడని కొనియాడిన నాయకులు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గత ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం తగ్గించడంపై పిఠాపురం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ హర్షం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.